నేను చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం మీకు వచ్చింది. గుంట నక్కల్లాక తొడేల గుంపుల్లాక మిడతల దండులాక ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ మునుగోడును కమ్మేయడం ద్వారా కాంట్రాక్టులు కొల్లగొట్టి వేల కోట్లు సంపాదించుకోవాలన్న ఆలోచనతో మీ ముందుకు వస్తుండ్రు. ఒకడేమో అధికారాన్ని ఎట్లా ఆక్రమించుకోవాలని ఒకడొస్తుంటే ఇంకొకడేమో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడు. మరి వీళ్ళిద్దరిని నిలువరించి 2 ఎన్నికలలో 2014, 2018 ఎన్నికలలో ఇచ్చిన హామీలను నిలదీసి అడగడానికి మీకు ప్రశ్నించే గొంతు కావాలి. ఈ ప్రశ్నించే గొంతు మా కోసం కాదు. ఈ ప్రశ్నించే గొంతు పేద ప్రజల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం, ఆదివాసుల కోసం, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నివసిస్తున్న రేపులలో చచ్చిపోతున్న కుటుంబాల కోసం ప్రశ్నించే ఆడబిడ్డను నీతితో నిజాయితీతో 5 దశాబ్దాలు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డను పాల్వాయి స్రవంతిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ అభ్యర్థిగా నియమించారు. ఆమె దగ్గర మూటలు లేవు, ముఠాలు అసలే లేవు, ఏమీ చూడలే. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అభ్యర్థిగా నియమించారు. అంటే 50 సంవత్సరాలు ప్రజా జీవితంలోనే ప్రజలకు సేవలు అందిస్తూ మరణం పొందిన గోవర్ధన్ రెడ్డి గారి నిజాయితీని ఈ ప్రాంత ప్రజల పట్ల సమస్యల అవగాహన ఉన్న నాయకురాలుగా ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే ఇవాళ మా నాయకులందరికీ చెప్పినాం, మనం పైసలు ఇచ్చే పరిస్థితుల్లో లేము, మనం అధికార దుర్వినియోగం చేసే పరిస్థితుల్లో లేము. ప్రజల్ని విడమర్చి చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే అవకాశం ఉంది. అందుకే ఇవాళ అండగా నిలబడండి. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయేదేం లేదు. కేసీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి పదవి పోవాలంటే కొడుకో బిడ్డనో ఆయన పీక విసుకుతే తప్ప ఆయన పదవికి ఏం ప్రమాదం లేదని చెప్పి ప్రజలు గమనించాలి. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీకి అసలు సంబంధమే లేదు. నరేంద్ర మోడీ దృష్టిలో ఇదొక బోర్డు ఎన్నికలు. ఓ కాంట్రాక్టర్కి ఇంకో పెద్ద కాంట్రాక్టు దొరకడానికి పనికొస్తుంది ఎన్నికలు తప్ప ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రయోజనం లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యం బతుకుతుంది. అందుకే ప్రజాస్వామిక వాదులారా, మీ పాదాలకు వందనం చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను అడుగుతున్నా, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి. ప్రజాస్వామ్యం బతకకపోతే మన మనుగడనే ప్రమాదంలో పడుతుంది. ఈ ఎన్నికలు 6 నెలల కోసమే కావచ్చు, కానీ ఎన్నికలు ఈ వైఫల్యం చెందిన ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఉపయోగపడతాయి. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును పాల్వాయి స్రవంతిని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు తెలిసి ఇక్కడున్న మీడియా మిత్రులు 90% మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మీడియా పాత్రికేయులే మిమ్మల్ని ఎంత మోసం చేసిండో మీకు తెలుసు. మీకు ఆరోగ్య భద్రత కార్డు లేదు, మీకు ఇళ్ల పట్టాలు లేవు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, మీ పిల్లలకు చదువు లేదు, మీరు చచ్చిపోతుంటే కనీసం దవాఖానాలలో ట్రీట్మెంట్ లేదు. కరోనా సమయంలో ఎంతోమంది పాత్రికేయ మిత్రులు చచ్చిపోయారు. వాళ్ళందరి కుటుంబాలు అనాథలుగా ఈరోజు రోడ్ల మీద బతుకుతున్న సందర్భం వచ్చింది. కాబట్టి నిలబడండి, నల్లగొండ పౌరుషాన్ని ప్రదర్శించండి. మేము ఉంటాం, మేము కొట్లాడతాం, మేము ప్రజల్ని గెలిపిస్తాం. ఇది కాంగ్రెస్ గెలుపు కాదు. నల్లగొండ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా గెలిస్తే ఇది ప్రజల గెలుపు అవుతుంది. ప్రజల గెలుపు కోసం మీ అందరిని సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్రం తెలంగాణలో కొనుగోలు సంతగా మారింది, విష రాజకీయాల ప్రయోగశాలగా మారింది. ఎంతటోడైనా ఎంతకో గంతకు అమ్ముడుపోతాడని ఏదో ఒక సున్న దగ్గర పడతాడని కేసీఆర్ నిరూపించాడు. కానీ మా పల్లె రవికుమార్ గౌడ్, మా కైలాష్ నేత, మా చలమెల్ల కృష్ణారెడ్డి, మా జయప్రకాష్ అందరూ మమ్మల్ని ఎవడు కొనలేడు. మేము కాంగ్రెస్కి విశ్వాసపాత్రులుగా ఉంటాం. సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని నిరూపించి నల్గొండ బిడ్డల యొక్క నిజాయితీని వాళ్ళు ప్రదర్శించిండ్రు. మునుగోడు గడ్డ మీద చాలామంది ఆశించిండ్రు, ఊహించిండ్రు. పాల్వాయి స్రవంతి గారు ఎవరి పేరు ప్రకటించినా మిగతా 3 పార్టీలు ఫిరాయిస్తారని. వాళ్ళకి చెంపదెబ్బ చెప్పు దెబ్బ కొట్టినట్టయింది. ఇలా అందరం ఒక వేదిక మీద ఉండి
కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిర్ణయించుకున్నాం. ఇది మా కార్యకర్తలకు స్ఫూర్తి. తెలంగాణ సమాజానికి ఇది ఒక పెద్ద అంటే ఫిరాయింపుదారులకు ఒక పెద్ద సవాల్. ఫిరాయింపులు ఇంకా చెల్లవు. ఎవడైనా ఫిరాయిస్తే వానికి 40 లక్షలు 50 లక్షలు వచ్చి ఉండొచ్చు. నిధులు రాలే ఉప ఎన్నికలతో ఫిరాయించిన నాయకులకు 40-50 లక్షలు వచ్చినాయి. కాబట్టి గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి మేము వస్తాం. పాల్వాయి స్రవంతి గారు ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ పాదయాత్ర ద్వారా ప్రతి ఓటర్ని కలుసుకుంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి నాయకులను కలుసుకుంది, ఇప్పుడు జిల్లా స్థాయి నాయకులను కలుసుకుంది, ఇక మండల స్థాయి నాయకులను కలుసుకొని సమన్వయం చేసుకొని వారి మొట్టమొదటి ఎన్నికల ప్రచారం తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించిన సెప్టెంబర్ 17 రోజు పాల్వాయి స్రవంతి గారు లాంఛనంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఆడబిడ్డను ఆశీర్వదించండి, మునుగోడు ఆడబిడ్డకు అండగా నిలబడండి అని ఒక సోదరుడుగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. 18 తారీఖు నుంచి మేమందరం కూడా క్షేత్రస్థాయిలోకి వస్తాం. ఇవాళ సమీక్ష చేసుకున్న మా రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, బూతుల ఇన్ఛార్జీలు అందరు కూడా గ్రామాలలోకి వస్తాం. ప్రజలలో మమేకమవుతాం, ప్రజలకు విడమర్చి చెప్తాం. ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉంది కూడా వివరించి చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ ఎన్నికల రణక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వస్తాడు ఎన్నికల ప్రచారం మొదలు కాగానే వచ్చేస్తాడు. ధన్యవాదాలు సోదరులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.